జై శ్రీరామ్ జై హనుమాన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హనుమాన్ జయంతి పూజా విధానాన్ని అయితే షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఆంజనేయ స్వామి కటాక్షం మనకు ఎలా దొరుకుతుంది, అలాగే మన సమస్యలకు పరిష్కార మార్గాన్ని 41 రోజుల్లో స్వామివారు ఎలా చూపిస్తారు, ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియోలో ఇదొక అద్భుతమైన సందర్భం అండి. చైత్ర పౌర్ణమి నుంచి మొదలు పెడితే వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి అంటే స్వామివారి జన్మదినోత్సవం రోజున మనం ఈ హనుమ జయంతి అయితే జరుపుకుంటూ ఉంటామండి. అయితే చైత్ర మాసంలో పౌర్ణమి నాడు కూడా జన్మదినోత్సవం అని అంటారు. చిన్న జన్మదినోత్సవం అని, వైశాఖ మాసంలో వచ్చేదాన్ని పెద్ద జన్మదినోత్సవం అని పిలుస్తారండి. చైత్ర పౌర్ణమిని విజయోత్సవంగా కూడా మన శాస్త్రాలైతే చెబుతున్నాయండి. అంటే రామాయణ ఘట్టం మనందరికీ తెలిసిందే కదా. సీతమ్మ స్వామివారికి పట్టాభిషేకం అయిన తరువాత ఆనందంలో జరుగునటువంటి ఈ వేడుకను సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి ముత్యాల హారాన్ని హనుమంతుల వారి మెడలో వేసి ఇది విజయోత్సవ దినము అని ప్రకటించినటువంటి రోజు అండి ఈ చైత్ర పౌర్ణమి రోజు. ఇక్కడ నుంచి మనం లెక్క పెట్టుకున్నట్లయితే స్వామివారి జన్మదినోత్సవం నెక్స్ట్ మంత్ బహుళ దశమి నాడు స్వామివారి జన్మ దినోత్సవం అక్కడికి కౌంట్ చేస్తే 41 రోజులైతే అవుతుంది. ఈ 41 రోజుల్లో చాలా మంది రాముల వారి దీక్ష, హనుమంతుల మాల ఇవన్నీ చేస్తారు. ప్రకృతిలో అద్భుతమైనటువంటి శక్తి ఉండటమే కాదండి, ఈ పౌర్ణమిని అదృష్ట పౌర్ణమి అని కూడా శాస్త్రాల్లో చెప్తారు. అంటే అదృష్టపు రోజులు, అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ 41 రోజులైతే వదులుకోకండి. స్వామివారిది అంటే ఆంజనేయ స్వామి వారి షోడశోపచార పూజ ఇది మీరు చైత్ర పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చండి, లేదా వైశాఖం మాసంలో అయినా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ స్వామివారి జన్మదినోత్సవం రోజున కూడా చేసుకునే పూజా ప్రక్రియ అనమాట. అయితే ఇదంతా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ 41 రోజులు మన శక్తి కొలది, మనం అవకాశాన్ని బట్టి మనం ఏం చేస్తే మనకి స్వామివారి అనుగ్రహము, అభయం దొరుకుతుంది అనే దాని గురించి కూడా నేను చెప్తానండి. స్వామివారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునే విధానం ఎలా ఉంటుంది అవన్నీ ఇప్పుడు చెప్తాను. చైత్ర పౌర్ణమి రోజున అంటే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని ఇంటి బయట గడప పూజ అయితే ముఖ్యంగా చేసుకోవాలండి. ఇరువైపులా గడపకు దీపం అయితే పెట్టుకోవాలి. ఈ హనుమాన్ జయంతి రోజు కుదిరితే గనుక తులసి ఇంట్లో లేకపోతే గడప ముందు తులసిని పెట్టుకొని కానీ, లేదా పూజ మందిరంలో అయినా తులసమ్మ దళాలతో పూజ చేసే విధానాన్ని చూసుకోవాలండి. తులసి మొక్క ఇంట్లో ఉంటే మాత్రం అమ్మ ముందర దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఈ 41 రోజులు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా దీపారాధన చేసేలా అయితే చూసుకోండి. ఒకవేళ కుదరకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో అయినా కూడా ఈ పూజ అనేది చేపించవచ్చండి. అయితే 2025 సంవత్సరంలో హనుమ జయంతి ఏ రోజున వచ్చిందంటే ఏప్రిల్ 12వ తారీఖున వచ్చిందండి. ఈ పూజ అనేది 41 రోజులు చేయటం అయితే ఖచ్చితంగా చేయాలండి. ఇంకా చేయలేము, కుదరలేదు అనుకోకుండా కుదిరినన్ని రోజులు తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోవాలి. సంతానం కోసం, వ్యాపారంలో వృద్ధి, విద్యలో వృద్ధి కావాలన్నా, ఏంటి నా జీవితం, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను అని ఎవరైతే అనుకుంటారో వారి కష్టాలు తీరిపోవటమే కాదండి, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి అభయం అయితే దొరుకుతుంది. అంత అద్భుతమైన రోజులన్నమాట ఈ 41 రోజులు. పౌర్ణమి రోజున అర్చన చేసుకొని ఆంజనేయ స్వామి వారిని షోడశోపచారాలతో పూజ అయితే చేసుకోవాలండి. పండ్లు లేదా స్వీట్స్, అప్పాలు కానీ, గారెలు కానీ ఏదైనా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. మనస్ఫూర్తిగా రామనామ స్మరణ ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ మాత్రం స్వామివారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. మొదటి రోజున షోడశోపచార పూజ చేసిన తరువాత 3 సార్లు హనుమాన్ చాలీస పారాయణం అయితే చేయండి. ఈ రోజున పూజ చేసే వాళ్ళు ముఖ్యంగా సింధూరంతో అయితే బొట్టు పెట్టుకోవాలి. మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని జపిస్తూ ఉండాలండి. రోజు ఒక బెల్లం ముక్క అయినా కూడా మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్ అయినా కూడా ఏదైనా మనం నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా మాంసాహారాలు తినవచ్చా, కింద పనుకోవాలా, బ్రహ్మచర్యం పాటించాలా, మనకు ఏదైనా సమస్య ఉండి కోరిక ఉంటే ఈ 41 రోజుల్లో స్వామివారు ఖచ్చితంగా ఒక దారిని చూపిస్తారు అని దృఢ సంకల్పంతో ఉండేవారు నియమాలు పాటించటంలో తప్పు లేదండి. కనీసం మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉండండి. 42 రోజుల లోపలే స్వామివారు ఖచ్చితంగా మన సమస్యకైతే పరిష్కారం అనేది చూపిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.